సో 'కూలీ' సినిమా అయితే చూశాను. నేను బయట చూస్తున్న రివ్యూల పరిస్థితి లెక్కలోకి తీసుకొని మాట్లాడితే, అసలు ఏది కూడా నాకు అంటే నచ్చలేదు, చండాలంగా ఉంది, వరస్ట్‌గా ఉంది అని అంటా వచ్చిర్రు. హానెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే నాకు 'కూలీ' బాగా నచ్చింది. అంటే ఆ స్టైలిష్ మేకింగ్ అంటే లోకేష్ కనగరాజు గారు ఎప్పుడైతే ప్రతి సినిమాలో ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్, హీరోని చూపించే విధానం, వాళ్ళ గెటప్స్ ప్రతీది కూడా బ్రహ్మాండంగా అనిపిస్తాయి. ఈ అనావృష్టి ఎప్పుడు ఉండదు. ప్రతీది అతివృష్టి అంటే అక్కడ జనాభా అట్లా కనపడతా ఉంటుంది. ఆ హీరోకి కానీ విలన్కి కానీ ఉండే హై సీక్వెన్స్ లెవెల్స్ అనేవి బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాడు. అండ్ దీంట్లో కూడా ఉంది. కాకపోతే ఎక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించిందంటే, ఇక్కడ సో మెనీ స్టార్ కాస్టింగ్ పెట్టుకొని వాళ్ళని రివీల్ చేసి వాళ్ళతో బ్రహ్మాండమైన హై ఇచ్చే సీక్వెన్సెస్ కానీ ఇతర వేరే ఎలిమెంట్స్ కానీ మెయింటైన్ చేస్తూ అకార్డింగ్ విత్ మ్యూజిక్ కూడా అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ ఆన్ అయ్యి మనకు ఒక వీర లెవెల్ హై ఫీస్ట్ అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి జనాలందరూ అదే ఫీవర్తో వెళ్ళి కూర్చున్నారు. కాకపోతే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయింది, కథ తెలుస్తుంది, అంత బ్రహ్మాండంగా ఉందనుకున్నా. సెకండ్ హాఫ్ ఇంకా అదంతా మెల్లగా ఒక ఫ్లాష్ బ్యాక్ మోడ్ని చూపిస్తూ స్లోగా డైల్యూట్ అవుతూ వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరన్నా కూడా ఏం చేస్తారండి, ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీసినా ఎవరి సినిమా తీసినా కూడా డైరెక్టర్లు అనేవాళ్ళు వాళ్ళ ప్రీవియస్ సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నెక్స్ట్ సినిమాకి వాళ్ళు పంపించే ట్రైలర్లు కానీ టీజర్లు కానీ బుర్రలో పెట్టుకొని వాటి హైప్ని లెక్కలోకి తీసుకొని థియేటర్లోకి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే లోకేష్ కనగరాజు గారు పెట్టిన ప్రతి అంటే కూలీకి సంబంధించిన గ్లిమ్స్ కావచ్చు, టీజర్ ఏవైనా కూడా మనకు స్టార్టింగ్లో ఒక చిన్న గ్లిమ్స్ వచ్చింది. అంటే ఏ లెవెల్ అట్రాక్ట్ చేసిందంటే ఆ ఫైట్ డిస్కో బీజం తోటి ఒక ఫైట్ రిలీజ్ చేశారు. బేసిక్గా ఆ ఫైట్ అయ్యప్ప గారిని కొట్టే సీక్వెన్స్ అది. మనకైతే అక్కడైతే మనకు సినిమాలో అయితే అలాంటి సీక్వెన్స్ ఏం కనిపించలే. అది చూసిన తర్వాత ఎక్కిపోయింది. అంటే అసలు ఇంతకంటే స్టైలిష్ మన రజనీకాంత్ అన్న ఏడ కనపడ్డాడు, దీనికంటే తీస్మార్ ఖాన్ గెటప్ ఏడన్నా చూసినాం మనం అని ఇట్లా ఫీవర్ ఎక్కించేసుకున్నాం మైండ్లోకి. అంటే అదే హైపు ఉపేంద్ర గారికి కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి మీరు పెంచుకుంటూ వచ్చేసారు. ఆమీర్ ఖాన్ గారు కావచ్చు, అంటే ఇన్ని క్యారెక్టర్స్ పెట్టుకున్న తర్వాత విక్రమ్ కంటే కూడా టోపెస్ట్ లెవెల్లో చేస్తారు కూలీ అనే హైప్ బుర్రలో పెరిగిపోయింది. అందరికీ సీడ్ పాతేసి పెట్టారు మీరు. సో వచ్చిన తర్వాత అనుకున్న మేరకు అవి ఉండకపోయేసరికి మ్యాక్సిమం డ్రామాలోకి ఇండల్జ్ అయిపోయి, అంటే పైన ఫ్రెండ్ అనే విషయం వరకే కథ జరుగుతుంది. సడన్గా అది మీరు అంటే లైక్ మామయ్య ఈ కేటగిరీ జోన్లోకి వచ్చి సడన్గా అది కూతురు కింద మళ్ళీ ఫ్లిప్ అయ్యి, అంటే అప్పటికే క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి ఆన్సర్ మీరు పార్ట్ 2లో చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ మోడ్ నుంచి కథని రివీల్ చేద్దాం అనుకుంటున్నారు అనే విషయం కూడా మాకు అర్థమైంది. కాకపోతే మీరు ఇంటెన్స్ మెయింటైన్ చేసినారు కానీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లోకి వెళ్ళి డ్రామా కొద్దిగా డైల్యూట్ అవుతూ ఎంతసేపు ఒక శృతి హాసన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తిప్పుకుంటూ మధ్యలో ఫ్లాష్ కట్స్ చేసుకుంటూ, అంటే ఏదో సర్దేశం ఇంకా అయిపోయింది, ఇది పెట్టేసినాము నెక్స్ట్ పార్ట్కి ఇది మనం ఫ్లాష్ బ్యాక్ మోడ్ నుంచి తీయొచ్చు అన్న ఉద్దేశంతో పెట్టేసినట్టు అనిపించింది. అంటే కుదించి అడ్జస్ట్ చేసి ఓకే ఫిట్ ఈ పాటలో ఇది ఫిట్ అయిపోయింది అని చేసినట్టు అనిపించింది. చెప్తున్నా సీరియస్గా చెప్పాలంటే ఆ మేకింగ్కి ఆ సాంగ్స్కి 100% మనం పెట్టిన డబ్బులు అయితే ఓకే అనిపించింది. ఇట్స్ వర్త్ వాచబులే, వన్ టైం మనం చూడొచ్చు. నాకు లోకేష్ కనగరాజు గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మెయిన్గా క్యారెక్టర్స్కి బ్యాక్ షాట్ పెడతారు, షోల్డర్ షాట్. అది బేసిక్గా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ షాట్. నేను అందులో ఈయన అతివృష్టిలో తీస్తుంటాడుగా మొత్తం జనాభాను పెట్టుకొని. సో చాలా రియలిస్టిక్గా మజా అనిపిస్తుంది, రియల్గా చాలా మజా అనిపిస్తుంది. సో నాకు బేసిక్గా లోకేష్ కనగరాజు గారి మేకింగ్ మీద నాకు ఎలాంటి
డౌట్స్ కానీ ఏమీ లేవు. బేసిక్గా నేను జీరో మైండెడ్తోనే వెళ్ళి కూర్చున్నా. సో నా వరకు అయితే ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, నాకు బాగా నచ్చింది. బట్ కుడ్ బి బెటర్, ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండుండేది సినిమా. తీసే స్కోప్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చాలా హై మూమెంట్స్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండింది. బట్ ఇట్స్ ఓకే. నా వరకు అయితే రజనీ సార్ని అంటే ఆయన అన్ని ఫిలిమ్స్తో కంపేర్ చేసినా కూడా నాకు కూలీలో క్రేజీ స్టైలిష్గా అనిపించింది నాకు రజనీ సార్. సో రజనీ సార్ ఫ్యాన్స్కి అయితే నాకు తెలిసి చెన్నైలో ఇప్పటికీ రక్తదారాలు చేస్తున్నారేమో మనకు తెలీదు. బట్ రజనీ సార్ ఫ్యాన్స్కి మాత్రం ఇదొక క్రేజీ ఐ ఫీస్ట్. ఎందుకంటే మామూలు స్టైలిష్ లేడు. అండ్ నాగార్జున గారు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ చూడ్డానికే క్రేజీ స్టైలిష్ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఇంకా ఏమంటారు డబుల్ త్రిబుల్ అయిపోయాడు, ఆ లెవెల్ స్టైలిష్గా కనపడ్డాడు. ఇట్స్ గుడ్ ఫిలిం, చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎల్సీలో కలుపుతారా ఏంటి నాకైతే అట్లా అనిపించలేదు. బట్ ఎక్కడన్నా లింక్ తీసి కలుపుతారా ఏంటనేది కూడా తెలీదు. చూడొచ్చు సినిమా ఖచ్చితంగా. కూలీ అయితే నేను రిఫర్ చేస్తాను, వెళ్ళి చూడండి థియేటర్స్లో. ఆ సాంగ్స్ బీజంతో పాటు మీరు ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కే వెళ్ళాలి. సో కంపేరిటివ్లీ ఇప్పుడు వార్కి అండ్ కూలీని కంపేర్ చేసుకొని నాకు నచ్చిన సినిమా ఏంటంటే నాకు కూలీయే చాలా చాలా బెటర్గా చాలా బాగా నచ్చింది. వార్ ఏంటంటే నాకు చెప్తున్నా కదా, నాకు ఎన్టీఆర్ అన్నకి తగ్గ సినిమా కాదు అది. మన బాలీవుడ్లో చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మనకు తెలీదు. ఎక్కడ ఒక పొంతన అనిపించలే. అంటే మనం ఇలా చూడలేమేమో కదా, ఏదో కావాలని ఇమిడ్చి కావాలని దాంట్లో దూర్చి చేసినట్టు అనిపించింది. ఫ్రెండ్ క్యారెక్టర్ క్రియేట్ చేసేసి యాక్షన్ సీక్వెన్స్ల కోసమే మనం తెలుగు వాళ్ళం సినిమాలు చూడం కదా. కథ ఉంది, ఇంకా రొటీన్, అది మనకు అంతా తెలిసిందే. ఏది కొత్తగా అనిపించదు, ఏది ఇలా అనిపించదు. ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా పోనీ విజువల్స్ కూడా బ్రహ్మాండంగా అనిపించినాయి. అంటే కొన్ని సీక్వెన్స్లు తప్ప మిగతా అంతా ఇట్స్ రాంగ్ చాయిస్ అని అనిపించింది నాకు ఎన్టీఆర్ అన్నది అయితే. సో అంతకుమించి ఏం లేదు. నాకైతే లైక్ కూలీ బాగా నచ్చింది. ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా సినిమా అయితే. అండ్ లోకేష్ కనకరాజ్ గారికి అయితే నేను ఆయన మేకింగ్కి చాలా పెద్ద అభిమాని. సో నెక్స్ట్ ఇంకా బ్రహ్మాండంగా తీస్తారని హోప్ఫుల్లీ ఎదురు చూస్తున్నాను నేను కూడా. సో ఇది మీరు ఒక విషయం మైండ్లో పెట్టుకోండి. నేను ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. నాకు సినిమా పరంగా నేను చూసినప్పుడు నాకు ఏమనిపించింది అనేది నేను చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ది డే అది మీ చాయిస్. అది మీకు ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారు మేకింగ్ ఇష్టం కాబట్టి నేను ప్రతిదీ ఎంజాయ్ చేయగలుగుతా, అది మీరు చేయలేకపోవచ్చు ఖచ్చితంగా. సో ఇట్ డిఫర్స్, అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంటుంది. సో మీరు వెళ్ళి చూడండి. బట్ సాంగ్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, వెళ్ళి చూడండి. అది మీకు బ్యాడ్ ఫీలింగ్ అని అయితే మీకు ఖచ్చితంగా అనిపించదు. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట.